డీటెయిల్ చూసినట్టయితే ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి జలకళ సంతరించుకుంది. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 55.60 అడుగులు చేరగా అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూనే ఉంది. 15,60,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవహిస్తోంది. చెర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మార్గాల్లో పలుచోట్ల వరద నీరు రోడ్లపైకి చేరింది. దీంతో భద్రాచలానికి రాకపోకలు బంద్ అయ్యాయి. అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ సాంబా అందిస్తారు. సాంబా, మరి భద్రాచలం దగ్గర గంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతూనే ఉంది. మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, గోదావరి దగ్గర వరద ప్రవాహం చాలా ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది. చాలా ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తుంది. దాదాపు 15 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళ్తోంది. అంటే మన పరిభాషలో, సాధారణమైనటువంటి పరిభాషలో చెప్పాలంటే 150 టీఎంసీల నీరు భద్రాచలం దగ్గర కిందకు ధవళేశ్వరం వైపుగా ప్రయాణం చేస్తుంది. ఎగువ నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు గోదావరి ఉపనదుల ప్రవాహాలలో హెచ్చగురుండటం, పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో గోదావరి ఉగ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇదే అత్యధికమైనటువంటి వరద. గత జూలై 2వ వారంలో 10-15 అడుగులు వచ్చినటువంటి గోదావరి ఆ తర్వాత తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఉగ్రరూపం దాల్చి మూడవ ప్రమాద హెచ్చరికను క్రాస్ చేసి దాదాపు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దాదాపు 56 అడుగులకు చేరువలో ఉంది. దీంతో చాలా పెద్ద ఎత్తున ముంపు ప్రాంతాలకు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దాదాపు నిన్నటి నుంచే వాజేడు, వెంకటాపురం, ఛత్తీస్గఢ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయినాయి. అక్కడ వెంకటాపురం బ్రిడ్జి మునిగిపోవడంతో రాకపోకలు బంద్ అయిపోయినాయి. పూర్తిగా గోదావరి తగ్గుముఖం పట్టి బ్రిడ్జి బయటకు వచ్చే వరకు బీజాపూర్, ఛత్తీస్గఢ్ అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి మార్గంలో రాకపోకలు సాధ్యపడేటువంటి అవకాశం లేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. ఇటు విజయవాడ కావచ్చు, అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, మన్యం జిల్లా కావచ్చు, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలకు భద్రాచలంతో రాకపోకలు, ప్రజా సంబంధాలు పూర్తిగా నిలిచిపోయినటువంటి నేపథ్యం ఉంది. అట్లాగే చెర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మార్గంలో కూడా అనేక చోట్ల, కన్నాయగూడెం కావచ్చు, అట్లాగే తూరుబాగ దగ్గర కావచ్చు, అనేక ప్రాంతాలలో నీరు వచ్చి చేరడంతో భద్రాచలం, చెర్ల, దుమ్ముగూడెం ప్రాంతాలలో కూడా రోడ్డు మార్గం పూర్తిగా బంద్ అయిపోయింది. ఆయా ప్రాంతాలలో అత్యవసర అవసరాల కోసం, అత్యవసరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు కోసం అక్కడ పడవలను సిద్ధం చేసినటువంటి నేపథ్యం కూడా కనపడతా ఉంది. ఇప్పటికే అనేక చోట్ల భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, అయ్యప్ప కాలనీ కావచ్చు, ఏఎంసీ కాలనీ కావచ్చు, దాంతో పాటే సుభాష్ కాలనీ కావచ్చు, సిఆర్పిఎఫ్ క్యాంపు, దాంతో పాటు రెవెన్యూ కాలనీలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇటు సారపాక వైపు బోర్గంపాడు మండలంలో ఉన్నటువంటి సారపాక, బసప్ప కాలనీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్లిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఇంకా కొంత వరద పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అశ్వాపురం, అట్లాగే మనుగూరు, పినపాక మండలాలకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరేటువంటి ప్రమాదం కనపడుతోంది. బోర్గంపాడు, చెర్ల, దుమ్ముగూడెం అట్లాగే భద్రాచలం మండలాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇప్పటికి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పినటువంటి అధికారులు కొన్ని చోట్ల సమన్వయ లోపం కనిపించింది. ఇప్పుడు బసప్ప కాలనీలో ఉన్నటువంటి ప్రజానికం 2 అడుగుల నీళ్లు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఏమాత్రం తగ్గడం లేదు. ఇంకా 9 గంటల అప్డేట్ చూస్తే 56 అడుగులకు చెరువులో ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇదే వరద ప్రవాహం కొనసాగి మరొక 2 నుంచి 3 అడుగుల దాకా వెళ్తుందని కూడా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం ఉన్నది. పెద్ద ఎత్తున వరద వచ్చి చేరడంతో ఇంకా ఈ ముంపు ప్రాంతాల సమస్య అశ్వాపురం, బోర్గంపాడుతో పాటు ఆ పైన ఎగువ ఉన్నటువంటి మనుగూరు, ఇతర ప్రాంతాలకు, అటు భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాలలో కూడా మునిగేటువంటి ముంపు సంఖ్య మరింత పెరిగేటువంటి ఆస్కారం కనపడుతోంది. రోడ్ల బ్లాకేజ్ అయితే చాలా దారుణంగా ఉన్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే అనేక చోట్ల రోడ్ల మీదకి నీరు వచ్చేసింది. చెర్ల లింగగూడెం దగ్గర వచ్చింది, అట్లాగే కుందూరు దగ్గర, అట్లాగే తూరుబాకతో పాటు
రేగుబల్లి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే బుర్గంపాడు నాగిరెడ్డిపోలు ఆ గ్రామం మీద కూడా పూర్తి స్థాయిలో నీరు జలదిగ్బంధంలకు ముంచిపోయింది. బుర్గంపాడు సీతానగరం రోడ్డు కూడా బ్లాక్ అయిపోయినటువంటి నేపథ్యం ఉంది. అట్లాగే బుర్గంపాడు మోరంపల్లి బంజర మార్గంలో కూడా వరద నీరు రావడంతో ఆ ప్రాంతంలోంచి వెళ్ళడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సారపక్క నాగిరెడ్డిపోలలో ఉన్నటువంటి 2 చోట్ల నీరు రావడం, ఇరవెండి రోడ్డు కూడా పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాగే నెల్లిపాక బంజారా నుంచి మల్లాయిగూడ వెళ్ళేటువంటి రహదారి మీద కూడా నీళ్లు వచ్చాయి. నెల్లిపాక బంజారా ఇరవెండి గ్రామం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి కనపడతా ఉంది. అట్లా అనేక చోట్ల కూడా ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. పినపాక మండలంలో దాదాపు 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి నేపథ్యం ఉంది. చాలా మండలాలలో చర్ల, దుమ్ముగూడెం, బుర్గంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక మండలాల్లో ఉన్నటువంటి దాదాపు 10-15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఇక ప్రధానమైనటువంటి జాతీయ రహదారులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారులు కూడా జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. ఇంకా మధ్యాహ్నానికి ఈ గ్రామాల సంఖ్య కావచ్చు, ఈ రోడ్ల సంఖ్య కావచ్చు మరింత పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. రోడ్లు దాటి ప్రజలు జాగ్రత్తగా వహించాలని అధికారులు చెప్తున్నారు. చాలా చోట్ల రోడ్లు అంచనాకు మించినటువంటి నీరు ప్రవహించడంతో నీటి లోతు కావచ్చు, ప్రవాహ ఉధృతి కావచ్చు తెలియకుండా ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, నీళ్ళలోకి వెళ్లొద్దని చెప్తున్నారు. భద్రాచలం పట్టణానికి ఆనుకున్నటువంటి ఎటపాకను కూడా వరద నీరు చుట్టుముట్టేసినటువంటి నేపథ్యం ఉంది. ఇటు పోలవరం, కుకునూరు రూట్ లో కూడా పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలోకి వెళ్లిపోయి ఏదైతే 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతాలకు కలిసినటువంటి మండలాలు ఉన్నాయో ఆ మండలాలను కూడా పూర్తి స్థాయి జలదిగ్బంధంలోకి వెళ్లడంతో అవి గతంలో తెలంగాణలో భద్రాచలంకి అనుకూలంగా ఆనువుగా ఉండేటువంటి ప్రాంతాలు అక్కడికి నుంచి కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ చాలా చోట్ల వరద నీటిలోనే ప్రజలు ఉండటం కూడా ప్రస్తుతం కనపడుతుంది. సమన్వయ లోపం వల్ల కావచ్చు, కొంత నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఆ వరద ఇంత పెద్ద ఎత్తున వస్తుందా లేదా అనేటువంటి విషయాలలో కొంత ఇది కావడం వల్ల కూడా కావచ్చు కొంత ఇబ్బంది కలిగినట్టు కనపడతా ఉంది. అమూల్య, మొత్తం మీద భద్రాచలం దగ్గర మరింత గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. చాలా చోట్ల సహాయ చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రజలు ముంపుకు గురి కాకుండా అట్లాగే ధర నష్టం జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్తున్నారు. ప్రమాదం ఇంకా పొంచే ఉంది, ఇంకా వరద నీరు పెరిగేటువంటి ఆస్కారం కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబా.